ఇండిగో సంక్షేమం క్రమంగా కొలిక్కొస్తోంది. ఎల్లుండి కల్లా పూర్తి స్థాయిలో ఇండిగో విమాన సర్వీసులు ఉండనున్నట్టుగా తెలుస్తోంది. 48 గంటల్లో ఎవరి బ్యాగేజ్ వారికి చేరవేయాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. అలాగే 3000 బ్యాగేజ్లను చేరవేశామని ఇండిగో చెప్తోంది. కొన్ని చోట్ల తమ లగేజ్ మిస్ అయినట్టుగా ఫిర్యాదులు అందాయి. ఇవాళ వైజాగ్ నుండి 7 ఇండిగో సర్వీసులను రద్దు చేశారు. విశాఖ నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన 4 సర్వీసులు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీకి వెళ్లే ఒక్కో ఇండిగో ఫ్లైట్ సర్వీస్ రద్దయింది. శనివారం రోజు 1500 సర్వీసులను నడిపిన ఇండిగో నిన్న 1650 సర్వీసులకు మెరుగుపరుచుకుంది. మొత్తం 30% నుండి 75%కి పనితీరు పెరిగింది. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు ఎయిర్పోర్టులో ఫ్లైట్ ఆపరేషన్స్ క్రమంగా మెరుగుపడుతున్నట్టుగా ఇండిగో చెప్తోంది. క్యాన్సిల్ అయిన ఫ్లైట్ల విషయంలో రీఫండ్ చేస్తున్నట్టు చెప్తోంది. ఇప్పటికే 610 కోట్ల రూపాయల రీఫండ్ ప్రాసెస్ చేసినట్టుగా చెప్తోంది. ఎలాంటి ఫీజును డిడక్ట్ చేయడం లేదని చెప్తోంది. ఇవాళ రాత్రి 8 గంటల కల్లా పూర్తి స్థాయిలో రీఫండ్ ఇస్తామని ఇండిగో చెప్తోంది. రీస్కెడ్యూల్ కారణంగా విమానాల ఆలస్యంతో మిస్ అయిన లగేజ్లను కూడా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ రోజు రాత్రి కల్లా లగేజ్లను పూర్తి స్థాయిలో చేరవేస్తామని